హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగుంటుంది ఇంగ్లీష్ నుంచి కూడా బాగుంటుంది. పూరి నన్ను 4 రోజుల నుంచి తినాలి అనుకుంటున్నానండి, కానీ ఇవాళ దొరికిందండి. కొత్త షాప్ కదా అని వెళ్ళాను. అక్కడ తలకాయలా ఉందండి పూరి. ఇక్కడ షాప్లో బాగుంటుందండి. 40 రూపాయలు ఏంటండి ప్లేట్. ఇంకేమనుకోవాలి, ఎలా బతకాలండి? 10 రూపాయలు తక్కువ 50 ఏంటి? ఎలా బతకాలి చెప్పండి? బాగాలేదు. ఇంకా రూట్లోకి వెళ్ళకూడదు. ముందు గుట్లోకి వెళ్తుంది కానీ పొగరుగా సమాధానం చెప్పండి. మనం కావలేదమ్మా. ముద్దంతా పెట్టేసాడండి. 2 వేసి ఇవ్వలేదా? పొగరు అనమాట అండి. ఆ పొగరికి మనకి కోపం వచ్చింది. కానీ వాడి దగ్గర చాలా బాగుంటుందండి. కొంచెం ఏమన్నా తినేటప్పటికి పొలం మారుతుందండి. ఏంటో 2 రోజుల నుంచి మా అమ్మగారే వస్తున్నారు. ఏంటి మధ్యన 2 రోజులకు ఒకసారి తేడా వస్తుందండి. అక్కడ 5-6 రకాల టెస్టులు చేయించుకున్నానండి. నా ఆస్తి తీరిపోతుంది. రేపు నైదేవుడిని తెచ్చుకుంటానండి. డాల్లో ఒకటి ఉన్నదండి. ఇవాళ గోంగూర ఒకటి కొనుక్కున్నానండి పచ్చడికి.
ఒకటి తింటే నీరసం వచ్చేస్తుంది. మా అమ్మగారికి ఎలా ఉందో కళ్ళలోకి వస్తుందండి ఎరుముండ. ముందు షాపులో అయితే పర్ల పొల కింద వచ్చి పెద్దదండి, బాగుంటుంది. పల్లీల చట్నీ బాగుంది. చట్నీలు బాగున్నది, కూర బాగుంది. బఠానీ కూర, ఇదిగో పల్లి చట్నీ. ఇది పల్లి చట్నీ చాలా బాగుంటుంది. ఆ రోజుది కొడుకు పెళ్లి చేసుకున్నదంటే దొంగ మాట చెప్పలేదండి. నాశనం అయిపోతుందండి. ఏంటంటే తోబుట్టుల్ని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే చెప్పాలని. నేను మంచిదాన్ని, నేను ఎందుకు చెప్పలేదు, ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. దొంగముండలో వంటలు అవి కూడా నేనే నేర్పానండి, పుస్తకమే రాసి. ఐదోది చాలా దానికంతలేదండి, అది 4వది వెళ్ళారంటండి. కనిపించిన ముందు ఒకతే, కనిపించిన ముందు ఒకతే, ఇద్దరు నొప్పులు వేస్తారు. కనిపించకుండా ఒకతే పెడుతుందండి, కనిపించకుండా ఒకటి పెడుతున్నాడు. ఒకటి పట్టిందండి మంచం మీద, ఇంకా నలుగురు ఉన్నారు. మా అమ్మగారితో, మా నాన్నగారితో, మా తమ్ముడితో మాడకుండా చేస్తారండి ముళ్ళు అందరూ కలిపి.
చాలండి ఆస్తి తీరిపోయింది ఇంకా. ఓకేనండి. ఓకే. హాయ్ అండి, బాగుంది, నమస్తే, బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఎదురొక చెల్లెముండ్లు చాలా పాతకులండి. వాళ్ళకి కఠినమైన మనస్తత్వం అండి అది వాళ్ళది. మా తమ్ముడు కూడా కనిపించడు, వాళ్ళకి మళ్ళీ కానీ కనిపించడండి. వీడంతే తేడా. పెద్దది చాలా డేంజర్ ఉండండి. రెండోదని నేను చాలా మంచిదాన్ని. మూడోది కూడా చించుకుంటుందండి. నాలుగోది మహా కొంపకు ముప్పు పెట్టేస్తుంది, మందర్ దాని పేరండి. ఐదోది చుంచు నల్లు అండి, నల్ల కుట్టేస్తుంది, తెలియదు, కుట్టి వరకు తెలియదు, పొట్ట నిండా రక్తం తాగేస్తుందండి. ఆరా పిశాస్ అండి, నరరూప రాక్షస పిశాస్ అండి ఆరోది. అలాగే అందరూ దొంగముండలే అండి. మన కొడుకు పెళ్లి చేస్తుందండి దొంగముండ, ఏం చెప్పలేదండి మాకు వెంటనే. ఎవరు కూడా వెళ్ళలేదంటండి. నాలుగుదిని ఎనిమిది మసీదీనండి, మందరం వెళ్ళారంటండి. పోనీ వాళ్ళు కూడా మనకి ఎందుకండి, దగ్గరకు వాళ్ళు కూడా మనకు వచ్చిన అనారోగ్యాలతో ఎడుతున్నారండి. ముందు అందరూ కూడా ముండ కూతురు, నాలుగోదాని కూతురు వేసిపోయిందండి ఎవరితోటి. బాగా కింద ప్యూర్ ఫ్యామిలీ నుంచి వేసిపోయింది. అది మనకంటే మనం వర్ణం అనొద్దండి, బాగా తక్కువ క్యాస్ట్ అండి. ఆ క్యాస్ట్తో వేసిపోయిందండి. వాళ్ళ ముడ్డు ఇలా నాకేస్తుందండి. మా తమ్ముడు కూడా, అక్క చెల్లి కూడా నాకేస్తున్నారు. ఏంటంటే డబ్బు ఉన్నది. మరి నాతో ఎందుకు మాట్లాడుతుంటే ఎదురుపు ఇంట్లో నా తర్వాత రమ్మన్నది, కానీ నేనే వెళ్ళలేదండి. ఎప్పుడో వెళ్ళాలండి. బతికుంటే చూద్దాం, కానీ బతికుండకపోతే నేను ఏమి వెళ్ళండి అసలు. నాకు ఒళ్ళు మంటండి. ఎదవాళ్ళందరూ అలా అన్నా కానీ మనసు విరక్తి వచ్చేసింది. అమ్మకి బుద్ధి ఉండాలి కదండి. అయ్యో నువ్వు మాట్లాడకపోతే పొన్నులే రానివరా అన్నారు కదా. అమ్మ వయసు అయిపోయింది, 85 కదండి, 83, 84నండి. ఓన్లండి దాని కూడా మనకి ఎందుకైనా అది ఎక్కడన్నా బాగుండాలి. తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు. తమ్ముడు మనం ఏం అనొద్దు. ఆరుగురు అక్క తల్లి మీద కూడా బాగా చూసుకుంటాడండి, తప్పులేదండి. తల్లి విషయంలో చాలా మంచోడు, నా విషయంలో చెడ్డోడు, కానీ దొంగ ఏది వెళ్తే ఎందుకని తెలియదు. లావు చూసేయండి ఇడ్లీ ముక్కలేగా. ఓకే, సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గల మనకూడదు ఆకులలో గాలి, నిదరోయే కలల నీవు, నిదరోయే కలల నీవు పరాదు. ఒదిగుండే పూల తీగ ఊపరాదు, కొమ్మ పైన గులాబీలు, ఒక గూటిలోన 2 గువ్వలు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వస్తా, ఎళ్ళొస్తా, మళ్ళీ ఎప్పుడు వస్తా, రేపు మార్నింగ్ వస్తా, చూస్తా, ఎదురు చూస్తా, మీరు లైకులు కొట్టాలని. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కనకం వీడియో చూసి లైకులు చేసి గంట కొట్టండి. ఓకేనండి. నెక్స్ట్ ఎస్ఆర్కే కనకం అండి. అలా ఒకటి 3 ఛానళ్ళు ఉన్నాయండి. ఒకటి పెడతా, ఒక మాంటేజ్ అయ్యాక ఒకటి పెడతానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అమ్మమ్మో ఏందమ్మో కొండకో నా పదరిల్ల, గుండెలో నా పడకటిల్లు, ప్రేమ అదే ప్రేమ, చల్లగాలిలా నన్ను అత్తుకో, అలా ఇలా చూసుకో.